షంబీపూర్ రాజు ఇంటి వద్దనైతే కొద్దిగా హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆ అంటే బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కుట్రలు లేపుతుందో మనతో మాట్లాడడానికి పవన్ గౌడ్ అయితే ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా కుట్రలు చేస్తుంది అనుకోవచ్చు కాంగ్రెస్? ఎలాంటి కుట్రలు చేస్తుందంటే నిన్న నుంచి చూస్తున్నాం మనము. పోలీస్ పహారాలో గాంధీ గారినేమో కేసీఆర్ కౌశిక్ రెడ్డి గారి ఇంటికి తీసుకొచ్చి కొట్టిపించిండ్రు. కానీ మేము ఆయన దగ్గరికి వెళ్తామంటే ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు పోలీస్ రాజ్యాన్ని తీసుకొచ్చి అడుగడుగున పోలీస్ నిర్బంధాలు చేస్తున్నారు. మా ఎమ్మెల్యేలను, మహిళా నాయకురాళ్లను చూడకుండా మహిళా కార్యకర్తలను, నాయకురాళ్లను తీసుకుపోయి పోలీస్ జీబులలో ఎక్కిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న రేవంత్ రెడ్డి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్నదంతా అరాచకము, నిర్బంధాలు. ప్రశ్నిస్తే అడుగడుగున అరెస్టులు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గాంధీ ఇంటికి ఓవుడు పక్క, ఆయన కండువాగప్పుడు పక్క, ఆయనను తీసుకొచ్చి మా సార్కు దగ్గర ఆశీర్వచనం ఇప్పించుడు పక్క. అంటే కేవలం కౌశిక్ రెడ్డికి నాకు మధ్యనే విభేదాలు ఉన్నాయి తప్ప పార్టీకి సంబంధం లేదు. పార్టీని అంటే ఊరికి ఇన్వాల్వ్ చేస్తున్నారని అరకబూడి గాంధీ అయితే విమర్శిస్తున్నాడు. దాన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అరికెపూడి గాంధీకును కౌశిక్ రెడ్డికి గెట్టు పంచాయతీలు ఉన్నాయా, మరి భూముల పంచాయతీలు ఉన్నాయా, మరి ఇండ్ల పంచాయతీలు ఉన్నాయా, ఏం పంచాయతీలు ఉన్నాయో మరి బయట పెట్టమనుర్రి. అప్పుడు మేమేమనుకుంటామంటే వాళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ అని మేము అనుకుంటాము. పార్టీ కేసీఆర్ గారి గుర్తు, కారు గుర్తు మీద గెలిచి, కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచి ఆ పదవిని, ఆయనకున్న అర్హతను కోల్పోయి పక్క పార్టీలకు పోయి పార్టీ ఫిరాయించుకొని ఇప్పుడు పిఎస్సి చైర్మన్ వచ్చిన తర్వాత నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను ఎట్లా చెప్తున్నాడు. ఇప్పుడు మాకు ఒక్కటే క్లారిటీ కావాలి, ఏంటంటే గాంధీ కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా, లేకపోతే అటు ఇటు కాకుండా ఉన్నాడా? ఆ పిఎస్సి చైర్మన్ అనే పదవి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఇవ్వాలి. రాజ్యాంగాన్ని కూనీ చేసి రేవంత్ రెడ్డి మరి గాంధీకి ఎట్లిచ్చిండు, మాకు క్లారిటీ కావాలి. గాంధీ కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? రాహుల్ గాంధీ అక్కడ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాను రక్షిస్తాను, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇట్లా చేయడం పట్ల మీరు ఎట్లా? ఇగో కాంగ్రెస్ అంటేనే రెండు నాలుకల సిద్ధాంతం, ద్వంద్వ నీతి. వాళ్ళు ఢిల్లీలో ఒకటి మాట్లాడతారు, గల్లీలో ఒకటి మాట్లాడతారు. వాళ్ళ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతున్నాయి. ఆల్రెడీ అన్ని రాష్ట్రాలలో, ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళకు అసలు లేదు. కర్ణాటక, తెలంగాణ ఒక్కటే ఉన్నది. ఇక రాబోయే రోజులల్లా అది కూడా తుడిచిపెట్టుకపోబోతున్నది. అసలు రాహుల్ గాంధీ అనేట ఆయనను పప్పు అన్నది రేవంత్ రెడ్డి. ఆ పప్పు అన్న ఆయన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మా సీఎం సీట్ లో కూర్చుండబెట్టి మా మీద ఒక నియంత్రణ తీసుకొచ్చి, ఒక హిట్లర్ ను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణని అనగారిపోయే విధంగా చేస్తున్నాడు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అయితే ప్రభుత్వం చెప్తుంది. నిజంగానే మరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయంటారు? ఏ ప్రభుత్వము? కాంగ్రెస్ ప్రభుత్వమా? ఏమని చెప్తుంది? తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిన్న సంఘటన గురించి 9 నెలలల్లా 1800 అత్యాచారాలు జరిగినాయి. 9 నెలలల్లా కాంగ్రెస్ పాలనల గురుకుల విద్యార్థులు మస్తు మంది చచ్చిపోయారు. అసలు ఏమన్నా తీసుకున్నదా? చర్యలు ఏమన్నా తీసుకుందా? జర్నలిస్టు సోదరి మనులు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఊర్లకు పోయి రైతు రుణమాఫీ అయిందా కాలేదా అనేసి తెలుసుకుంటే వాళ్ళను పోయి రౌడీ మూకలతోటి కొట్టిపించారు. ఏమన్నా చర్యలు తీసుకున్నదా? జర్నలిస్టు శంకర్ అనే వ్యక్తిని రౌడీ మూకలతోటి దాడులు చేపించారు. వాళ్ళ ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఎక్కడికి పోతుంది? వరద బాధితులను పరామర్శిస్తామని పోతే హరీష్ రావు గారిని, జగదీశ్వర్ రెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళందరి వెహికల్ల మీద రాళ్లు రువ్వారు. ఎక్కడ చర్యలు తీసుకున్నారు? నిన్న కూడా కౌశిక్ రెడ్డిని హత్య చేద్దామని వచ్చిండ్రు. ఎక్కడ చర్యలు తీసుకున్నారు? పోలీసుల పహారాలోనే హత్య చేసిర్రు. ఇప్పుడు మాకేమో పోలీసు ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు గాంధీ ఎందుకు 3000 మంది 2000 మంది పోలీసులను పెట్టుకొని అక్కడ ఉంటున్నాడు? పిరికోడా గాంధీ? గాంధీకి దమ్ము ధైర్యం ఉండేది ఉంటే తెలంగాణ భవన్ కు రమ్మనూరి ఫస్ట్. హరీష్ రావుకు సంబంధించి నిన్ననైతే కొద్దిగా అక్రమ అరెస్ట్ చేసిరు, అదంతా చూసినాం. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇగో ఆయనకు షోల్డర్ కి దెబ్బ కూడా తగిలింది. హరీష్ రావు గారు అనేటైనే తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ భవిష్యత్తుకు భరోసా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి వెన్నంటి ఉండి వెన్ను దన్నుగా నిలిచి తెలంగాణను తీసుకొచ్చే దానిలో ముఖ్య భూమిక వహించిండు. ఆయననే ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే అని చూడకుండా ఎక్కడికి కేశవాపూర్ ఎక్కడా, హైదరాబాద్ ఎక్కడా, అసలు ఏంది? ఎక్కడికి తీసుకుపోతుంది? ప్రజాస్వామ్యం ఎక్కడున్నది? ఎందుకు ఆయన హత్య చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఆయన అడుగడుగున ఈయన ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నాడని ఆయన గొంతు నొక్కుదామని చూస్తున్నాడా? ఆయన భయపడతాడు అనుకున్నాడు. కానీ తెలంగాణ ఇది, తెలంగాణ బిడ్డలు, ఉద్యమ బిడ్డలు మరో ఉద్యమానికి వాళ్ళే తెరలేపుకున్నారు.
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. హరీష్ రావు అరెస్ట్ అనేది అసలు రేవంత్ రెడ్డి ఆయన గోతి ఆయననే తవ్వుకున్నాడు, కొరిమితోటి తల గోక్కున్నాడు. హరీష్ రావు అనేటోడు నిప్పు కణిక లెక్క బగబగ మండుకుంటొచ్చి ఆయనను మంటల్లా కాలిపోవుడు, రేవంత్ రెడ్డి ఆ మంటలల్లా కాలిపోవుడు పక్క. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అరకపూడి గాంధీ ప్రతిపక్షంలోనే ఉన్నా నేను ఇప్పటి వరకు అధికార పక్షంలో జైన్ కాలేదంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లనివ్వాలి కదా, ఏదో శంభుపూర్ రాజు నివాసం నుంచి ఆయన నివాసానికి ఎందుకు ఇట్లా అడ్డుపడి మొత్తం 144 సెక్షన్ విధించడం కానీ పోలీసుల పహారా మొత్తం ఉంచడం వల్ల మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు అరికపూడి గాంధీ కాంగ్రెస్ లకు వేయండు, ప్రతిపక్షంలోనే ఉన్నా అని మీ మీడియా వాళ్ళ ద్వారా కూడా మీరే చెప్తున్నారు. అసలు ఆయనే మాకు కావాల్సిన క్లారిటీ ఒక్కటే, ఆయన ఏ పార్టీలు ఉన్నాడు, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ లేకపోతే బీజేపీకి ఏమన్నా పోతున్నాడా, కేఏ పాల్ పార్టీకి ఏమన్నా పోతాడా, మరి ఇంకేమన్నా షర్మిల పార్టీని ఏమన్నా మళ్ళీ తీసుకొస్తాడా, లేకపోతే చంద్రబాబుని ఏమన్నా మళ్ళీ తీసుకొస్తాడా, చంద్రబాబు డైరెక్షన్లు ఏమన్నా నడిపిస్తున్నాడా, అసలు ఏం చేస్తున్నాడు గాంధీ అనేటైనే? తెలంగాణ 9.5 ఏండ్ల పాలనల కేసీఆర్ పాలనల ఒక్క ప్రతిపక్ష నాయకుడి మీదనన్నా ఇలాంటి దాడులను చూసినామా మనము? ఎక్కడికి పోతుంది తెలంగాణ? ఇవి కొట్టుకునుడేంది, తన్నుకునుడేంది, ఏం రాజ్యము, ఏం రాజ్యాన్ని తీసుకొస్తా అన్నాడు, ఏం రాజ్యాన్ని తీసుకొచ్చిండు, ఏం నిర్బంధాలు ఇవి? నిర్బంధిస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారు. తేనె తుట్టని గడిపిండి ఇప్పుడు రేవంత్ రెడ్డి, తేనె తుట్టని గడిపిండు. ఒక్కొక్కరు అందరు వస్తున్నారు, ఎంతమంది అరెస్ట్ చేసినా కూడా వాళ్ళకు ఉప్పల్ స్టేడియం కావాలి, అది బుక్ చేసుకోమని చెప్పుర్రి. జైలు సరిపోవిగా, ఉప్పల్ స్టేడియం అయితే కరెక్ట్ సరిపోతుంది, అది చేసుకోమని చెప్పుర్రి. గత ప్రభుత్వంలో మీరు కూడా ఇలానే వ్యవహరించారా? మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ చూడలేము. మరి మేము గత ప్రభుత్వంలో మేము ఎట్లా వ్యవహరించినామో తెలంగాణ సమాజానికి 4 కోట్ల జనాలకు అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో గుండెల మీద చేయలేసుకొని పడుకున్నాము చల్లగా, కడుపుల చల్లగా కదలకుండా 24 గంటల కరెంటు తోటి, రైతు రుణమాఫీ తోటి, రైతు బంధు తోటి, నీళ్లతోటి, అన్నితోటి తెలంగాణలోనికి చేత కాదు పాలన అని చెప్పారు. అరే తెలంగాణ అంటే దేశంలో నెంబర్ 1 అనే స్థాయికి తీసుకొని వచ్చిండు. గత ప్రభుత్వంకు ఈ ప్రభుత్వంకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. గత ప్రభుత్వం 9.5 ఏళ్ళ చేసిన కృషిని, అభివృద్ధిని ఈ ప్రభుత్వం 9 నెలలల్లా కాళ్ళదొక్కి అసలు తెలంగాణ అంటేనే భయపడే విధంగా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పోయింది, భూముల ధరలు తగ్గిపోయినాయి, కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. ఇంకేం చేయదలుచుకున్నాడో మరి రేవంత్ రెడ్డి చూద్దాం. ఇక తెలంగాణలో చూసుకుంటే పోలీసుల పాత్ర ఎట్లుంటది అంటారు? అంటే అధికార పక్షానికి తొత్తులా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు, లేకపోతే జనాలకు సానుకూలంగా ఉన్నా అనుకోవచ్చు. అసలు పోలీసులు అనేటోళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క ఇప్పుడు కండువాలు కప్పుకోమనుర్రి, పోలీసులను కాంగ్రెస్ కార్యకర్తలమనే కండువాలు కప్పుకోమనుర్రి. పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. నిన్న నుంచి మేము చూస్తున్నాము, అడుగడుగున అక్రమ అరెస్టులు, అడుగడుగున మమ్మల్ని వాళ్ళ కార్యకర్తలతోటి మమ్మల్ని కొట్టిపిస్తున్నారు. అసలు లాండ్ ఆర్డర్ ఎక్కడున్నది? హోమ్ మినిస్టర్ ఎవడు? అసలు హోమ్ మినిస్టర్ ఉన్నాడా తెలంగాణలో? రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కదా, హోమ్ ఆయన దగ్గరనే ఉన్నది, విద్యాశాఖ ఆయన దగ్గరనే, అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నాడు. తెలంగాణలో హిట్లరు నియంత పాలన నడుస్తున్నది. తెలంగాణలో పోలీస్ రాజ్యాన్ని బూట్ల చప్పులను తీసుకొచ్చిండు. తెలంగాణలో నిర్బంధాలు జరుగుతున్నాయి, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, రౌడీ రాజ్యం తెచ్చిండు. ప్రజాపాలన అన్నాడు, నేను ప్రశ్నిస్తా అన్నాడు, ప్రజల గొంతుకనైతా అన్నాడు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోయి అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నాడు, అక్రమ కేసులు పెడుతున్నాడు. ఎన్ని చేసినా 100 ఒక్కలను అరెస్ట్ చేస్తే 100 మందిలో ముట్టుకొస్తాం, 1000 మందిలో ముట్టుకొస్తాం, 1,00,000 మందిలో ముట్టుకొస్తాము. హరీష్ రావు ఒక్కడు కాదు, 1,00,000 మంది హరీష్ రావులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ ఒక్కడు కాదు, 4 కోట్ల జనాభా ఉన్నది ఆయన వెనకాల. ప్రతి దానికి చర్యకు ప్రతిచర్య ఉంటది. ఈ 9 నెలలల్లా రేవంత్ రెడ్డి ఇంకో 2-3 నెలలు సీఎం ఉంటాడు కావచ్చు, తర్వాత ఇంకో సీఎం అవుతాడు కావచ్చు, తర్వాత 5 సంవత్సరాల తర్వాత రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నాము. ఎవడైతే ఎమ్మెల్యేలు మా పార్టీని వదిలివేయరో వాళ్ళ అంతు చూసుడు పక్క, మళ్ళా వాళ్ళని మా పార్టీలకు రానియకపోవుడు పక్క. వాళ్ళు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో కొత్త సంస్కృతికి తెరలేపిర్రో ఆ సంస్కృతిని వాళ్ళ మీద కూడా చూపెట్టుడు పక్క.